ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన కుటుంబాలకును మన జీవితాలకును ఆస్వాదించుకొని ఈ యొక్క వాగ్దాన ప్రకారము జీవించేటువంటి వారిగా ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటల్లో అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, దావీదు రాజుగా ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి సందర్భము. ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తము మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వం చూపుదము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక అని దావీదు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ధైర్యం కలిగి ఉండటం. ఎందుకనగా జీవము కలిగినటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి ధైర్యంగా మనము ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ మనము మన జనుల నిమిత్తం మన దేవుని పట్టణముల నిమిత్తం ధీరత్వము చూపుదము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేయునుగాక అని దావీదు మాట్లాడుతుంది. ఆ ప్రకారము యావాబును అతనితో కూడనున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరిపోగా వారు నిలవలేక అతని ఎదుటి నుండి తిరిగి పారిపోయేరి. మరి అభిషేక్తో దావీదు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే అమ్మోనీయులు యొక్క రాజు అయినటువంటి నాహాసు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయను. అటువంటి సందర్భంలో మరి దావీదు అభిషేక్తో ఈ యొక్క మాటలు మాట్లాడుతుంది. దేవునికి ఏది మరి యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయను. ఎందుకనగా ఆయన సమస్తము మంచి చేసేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. మరి దావీదుకు తెలుసు దేవుడు మంచి చేస్తాడు అన్నటువంటి ఆ నమ్మకము విశ్వాసము దావీదులో ఉంటున్నది. అంత మాత్రమే కాదు, పైభాగంలో మనం గమనించినట్లయితే 12వ వచనంలో, శరీరుల బలమునకు నేను నిలవలేకపోయిన ఎడల నీవు నాకు సహాయం చేయవలను, అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయం చేయదును అని ఇక్కడ ఆ సంభాషణ మనం గమనించినట్లయితే మరి అమ్మోనీయులతో సిరియనులతో మరి సిరియనుల బలమునకు నేను నిలవలేకు. సిరియనులు బలవాఢ్యులు, వారు బలము కలిగినటువంటి వారు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు. వారి ముందు నేను ఒకవేళ నిలవలేకపోయిన ఎడల నాకు సహాయం చేయము అని అభిషేక్ దావీదుతో అడుగుతుంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయం చేయదును. ఇక్కడ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మరి ఈ యొక్క మాటలను మనం అర్థం చేసుకోం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం గమనించినట్లయితే ధైర్యం కలిగి ఉండటం. ఎందుకనగా మరి దేవుడు తను నమ్మినటువంటి బిడ్డల పట్ల ఆయన ప్రేమ కలిగి ఉంటున్నాడు. తన ప్రజల పట్ల ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రణాళికను మనము మరి అర్థం చేసుకోలేము. ఎందుకనగా ఆయన ప్రణాళికలు అమోఘమైనటువంటిగా ఉంటున్నాయి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని పైన నమ్మకంతో ఉంటున్నాడు. అందుకే దావీదు ఎక్కడ పోయినా కూడా మరి ప్రతి యుద్ధంలో కూడా విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తుంటాం. మన ఆత్మీయ జీవితాలు కూడా మనకు అనేక పోరాటాలు ఎదురవుతూ ఉంటున్నాయి, అనేక సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటున్నాయి. దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని పైన నమ్ముకుని ఉన్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించేదానికి నడిపించేదానికి శక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును
ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.